రంపచోడవరం డివిజన్లో పోలీసులు గంజాయి రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున గంజాయి పట్టుబడిందని డీఎస్పీ తెలిపారు. డీఎస్పీ అష్రఫ్ పర్యవేక్షణలో ఓఎస్డీ పంకజ్ కుమార్ మీనా ఆదేశాల మేరకు వై రామవరం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 250 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ సుమారు 1.25 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. కొమరంవరం గ్రామ శివారులో అనుమానాస్పదంగా వెళ్తున్న వాహనాలను తనిఖీ చేయగా ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయి బయటపడింది. రంపచోడవరం డివిజన్లోకి గంజాయి రవాణా నిర్మూలించేందుకు సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ అష్రఫ్ స్పష్టం చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. మనం సీజ్ చేసిన ప్రాపర్టీస్లో వచ్చేసి వీళ్ళు సీజ్ చేయడానికి ఒక బొలెరో వెహికల్ వాడారు. ఈ బొలెరో వెహికల్ లోకల్ రంపచోడవరం సబ్ డివిజన్లోనే ఒకరి దగ్గర నుంచి రెంట్కి యూజ్ చేశారని తెలిసింది. అండ్ ఈ పల్సర్ వెహికల్ వాడారు, ఇది పైలట్ లాగా వాడారనమాట. సో వెనకాల వీళ్ళు వచ్చేటప్పుడు ముందర ఏమన్నా పోలీస్ చెకింగ్ అది ఇది ఉందా లేదా అనేసి ముందర పల్సర్లో వేరే వాళ్ళు వెళ్ళేసి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుండేవాళ్ళు. ఈ పల్సర్ వెహికల్ నంబర్ ప్లేట్ చూస్తే మీరు ఒడిశా రిజిస్ట్రేషన్ అని ఉంది, బట్ యాక్చువల్లీ ఇది అనకాపల్లికి సంబంధించిన బైక్. అక్కడ వీళ్ళు దొంగతనం చేసి ఇది ఒరిస్సాకి వెళ్ళడం జరిగింది. ఆ ఒరిస్సాలో వీళ్ళు ఫేక్ నెంబర్ పెట్టేసి దీన్ని వాడుతున్నారు. సో దీని ప్రాపర్ ఓనర్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అండ్ ఈ సీజ్ చేసిన ఆల్మోస్ట్ 250 కేస్ వాల్యూ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 1.25 crore అండి. సో ఇంత బల్క్ అమౌంట్ని మనం ఇంత విలువ చేసే గంజాని మనం సీజ్ చేయడం జరిగింది. అండ్ ఐ అప్రిషియేట్ అడ్డతీగల సర్కిల్ ఇన్స్పెక్టర్ అండ్ పోలీస్ టీమ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓఎస్డీ పంకజ్ మీనా సార్ గారి పర్యవేక్షణలో ఏఎస్పీ చింతూరు అండ్ రంపచోడవరం సబ్ డివిజన్స్లో ఇన్స్పెక్టర్ లెవెల్లో మేము స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశామండి. ఎందుకంటే మాకు జీరో టాలరెన్స్ టువర్డ్స్ గంజా అన్నది మేము ఫాలో అవుతున్నాం. ఇందులో భాగంగా ఒరిస్సా నుంచి మహారాష్ట్రకి ఆల్మోస్ట్ 250 కేజెస్ గంజాని తరలిస్తుండగా అడ్డతీగల సర్కిల్లో వైరామవరం పిఎస్ లిమిట్స్లో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. సో మొత్తం 10 మంది అక్యూజ్డ్ అండి. వీళ్ళలో 5 మందిని మేము పట్టుకోగలిగాము. సో వీళ్ళని విచారించగా మాకు తెలిసింది ఏంటంటే ఈ గ్యాంగ్ వాళ్ళు ఆల్మోస్ట్ ఇంటర్ స్టేట్గా ఆపరేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి ప్రీవియస్గా ఆల్రెడీ కనెక్ట్ అయిన కేసెస్లో కూడా వీళ్ళందరూ అక్యూజ్డ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గోకరంలో 2 కేసెస్, జీలింగమల్లో 1 కేసు అండ్ రంపచోడవరంలో 1 కేసు ఆల్రెడీ వీళ్ళ మీద రిజిస్టర్ అయింది. సో ఆ కేసెస్లో కూడా వీళ్ళందరూ అక్యూజ్డే. సో ఆల్మోస్ట్ అక్కడ క్వాంటిటీ ఆఫ్ గంజా ఆ ప్రీవియస్ కేసెస్లో సీజ్ చేసింది ఎంత అంటే 1058. సో ఇప్పుడు నిన్న గంజా సీజ్ చేసింది 250. సో ఆల్మోస్ట్ 1308 కేజీస్ ఆఫ్ గంజా సీజ్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా అడ్డతీగల సర్కిల్లో పిఎస్లో చాలా యాక్టివ్గా పనిచేయడం జరిగింది. సో వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే పదే అఫెండర్స్ చేయడం, అంటే రిపీటెడ్ హ్యాబిచువల్ అఫెండర్స్ ఎన్డీపీఎస్ యాక్ట్లో మేము పెడుతున్నా కూడా వీళ్ళు బయటకు వచ్చేస్తున్నారు కాబట్టి వీఆర్ బికమింగ్ మోర్ టఫ్ ఆన్ ఇట్. సో ఇక మీద ఫ్యూచర్లో వీళ్ళ మీద పిట్ ఎన్డీపీఎస్ కేసెస్ కూడా పెడతాము. సో దట్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు గెట్ బెయిల్. సో ఇదంతా దీన్ని బేస్ చేసుకొని మేము చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ఇక మీదట ఎటువంటి గంజా అనేది మన స్టేట్లోకి రాకుండా, పర్టికులర్గా రంపచోడవరం యాజ్ వెల్ యాజ్ చింతూరు సబ్ డివిజన్స్లో గంజా అనేది ఎటువంటిది ఎంటర్ కాకుండా వీఆర్ హ్యావింగ్ స్టఫ్ అండ్ అగ్రెసివ్ పాలసీ అండి. మేమైతే ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేదే లేదు. మీరు క్లియర్గా చూస్తే నిన్న కూడా మారేడుమల్లిలో, తర్వాత దానికి ముందు కూడా జడ్డంగిలో కూడా ఇదే గంజా కేసెస్ పట్టుకుంటూనే ఉన్నాము. సో మాకు మీడియా సహకారం కూడా చాలా కావాలి. మీ దగ్గర నుంచి వచ్చే ఇంటెలిజెన్స్ కూడా మాకు చాలా హెల్ప్ అవుతుంది మేము వీళ్ళని పట్టుకోవడానికి, అరెస్ట్ చేయడానికి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.